స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. సభాయ నమః. విప్రశ్రేష్ఠులకి విప్ర బంధువులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రజతోత్సవాలకి వివాహ పరిచయ వేదికకి మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చేస్తున్న ఈ కార్యక్రమం గత 25 ఏళ్లుగా నిరంతరంగా నిరాటంకంగా నడుస్తూ వచ్చింది. ఈ వివాహ పరిచయ వేదిక ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే 2 సంస్కృతులు 2 కుటుంబాలు కలిసే ఒక ప్రయోజనం. ఇవాళ ధర్మం మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి బ్రాహ్మణుల ఉన్నారండి. మాకు గొప్ప వ్యక్తి అన్నప్పుడు మా ఇంట్లో ఒక ఆయన కౌంటర్ కె నారాయణరావు 300 నుంచి 400 అప్లికేషన్ చెప్పినటువంటి వ్యక్తి అండి. వారిలో నిరంతరము కూడా పాపం కానివ్వండి రావు గారు మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు. ఆడపిల్ల బలంగా ఉంటే ఎటువంటి పిల్లాడు తీసుకురావాలంటే సీతామ్మవారు ఆడుకుంటూ శివపేటని ఎడం చేతో పక్కకి తోస్తే సీతమ్మని తట్టుకునేంత భర్తని వెతికి తేవాలని చెప్పి అప్పుడు ఏం చెప్పారంటే ఆయన ఇచ్చిన ప్రకటనలో శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెట్టగలుగుతారో అటువంటి వాళ్ళకే నా కూతురు నుంచి పెళ్లి చేస్తారని చెప్పారు. అంటే అమ్మాయి యొక్క గుణగణాలు అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఏం చేయాలంటే అమ్మాయి కంటే యోగ్యత ఉన్నవాడు, అమ్మాయి కంటే గుణ సంపన్నుడు, అమ్మాయి కంటే కూడా బల సంపన్నుడు తీసుకురావాల్సిన అవసరం ఈ వివాహ పరిచయంలో చెప్పారు మనం. అంతేగాని వాళ్ళ ప్యాకేజీలు చూసుకోమని చెప్పట్లేదు. శాశ్వతం కాదు. ఇవాళ 25 లక్షలు వచ్చేది ఎక్కడున్నాయో ఉద్యోగాలు ఊడిపోయిన దాఖలాలు మనం చూసాం. కాబట్టి సెక్యూరిటీ ఏమిటంటే మన పిల్లల్ని వాడు పోషించగలుగుతాడు ఎటువంటి పరిస్థితుల్లో అనుకునే గుణగణాలు చూస్తూ మనం వివాహం చేయాలి. ఇంకొక వివాహం గురించి చెబుతాను నీకు. ఒక విషయానికి చాలా పొడుగైన పిల్ల పుట్టింది. ఆ పొడుగైన పిల్లకి ఎక్కడికి పట్టావా నేను భర్తని అని చెప్పి ఆయన వెతుకుతూ ఉంటే ఎక్కడా దొరకలేదు. అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మరి ఇంత పెద్ద అమ్మాయిని ఇచ్చావు, నాకు దానికి తగిన వరుణ్ణి ఇవ్వాలి కదా అని చెప్పి బ్రహ్మగారు అడిగితే అప్పుడు వెళ్ళి భూరాముల్లోకి వెళ్ళు, బలరాముడు ఉన్నాడు, బలరాముడికి ఈ పిల్ల నుంచి వివాహం చేయమని చెప్పారు. అంటే పొడుగ్గా ఉన్న పిల్లకి ఇష్టకంటే పొడుగ్గా ఉన్నవాడే కావాలి తప్ప ఆడపిల్ల పొడుగ్గా ఉంటే పర్లేదు కదా అనే వ్యవస్థ మనకి లేదు. సో కాబట్టి మనకి మన ధర్మము మన శాస్త్రము అన్ని నిర్దిష్టంగా చెప్పుతూ ఉన్నాయి. ఆ ధర్మాన్ని పట్టుకుని శాస్త్రాన్ని పట్టుకుని మన కుటుంబాన్ని ఒక తాటి మీదకి పట్టుకోద్దామనే BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. కాబట్టి వివాహంలో మనం చూడవలసింది గుణగణాలు,
బాగున్నాయని చూసుకోవాల్సిన విశేషం మనకున్నది. అంతేగాని ఒకడే ఉన్నారా ఇద్దరే ఉన్నారా అనే విషయంలో మనం వెళ్ళకూడదు. మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ కాపురాలు ముందుకెళ్లాలనే ఒక ఆకాంక్షతో పెట్టిన ఈ వేదిక. ధర్మాన్ని పాటించండి, ధర్మంగా బతకండి, బ్రాహ్మణిగా జీవించండి అనేదే మన కోరిక. ఇవాళ చూస్తే మన మాతృమూర్తులందరూ కూడా ధర్మం తప్పకుండా నిలుపుకున్న వాళ్ళు మన మాతృమూర్తులే. మనం మగమహారాజులు చూస్తే కనుక 1000లో 5గులో 6గులో బ్రాహ్మణ కట్టుబొట్టు వేషంలో ఉన్నారు తప్ప బ్రాహ్మణుని చెప్పుకునేందుకు భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. ఆ పరిస్థితి మనకి రాకూడదు. కాబట్టి ఈ వేదిక మీదకి వచ్చిన మా బసవరాజు గారిని ఒక్కసారి సాధారణంగా ఆహ్వానిస్తూ మీ తలతల ద్వారాలతో బ్రాహ్మణిగా బతకాలి అంటే కనుక ఫస్ట్ ముఖాన బొట్టు ఉండాలి, వీలుంటే వెనకాల శిఖం ఉండాలి. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం అన్నా చెయ్యి, నీ కట్టు బొట్టు మారకూడదు, భయపడకూడదు నేను బ్రాహ్మణుని చెప్పుకోవడానికి అనే విషయాన్ని ఒక్కసారి మళ్ళా మీ అందరికీ గుర్తు చేస్తూ బ్రాహ్మణుడిగా బతకండి. ఈ దేశానికి ఎప్పుడెప్పుడు ఆపద వచ్చినా కూడా ఒక బ్రాహ్మణే ముందుకొచ్చి ఆదిశంకర్ నుంచి మొదలైతే మొన్న పివి నరసింహారావు గారి వరకు దేశాన్ని కాపాడుతూ వచ్చిన వాళ్ళలో ప్రముఖులు ఎవరంటే బ్రాహ్మణులు మాత్రమే. అంత ధైర్యవంతులము, అంత సాహసవంతులు మనం పిలుపుకోవడం ఇప్పుడు కాదు. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.